రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేయాలని చూస్తే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు మాజీ మంత్రి ఉషశ్రీచరణ్. రాయలసీమని రతనాల సీమగా చూడాలని వైఎస్ఆర్సీపీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. అలాంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చడం బాధాకరమన్నారు ఉషశ్రీచరణ్. మరొకసారి రాయలసీమ రైతులందరికీ కూడా అన్యాయం చేయాలని ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ని మీరు పక్క రాష్ట్రం పోయి మీరు తాకట్టు పెట్టే పరిస్థితి కనబడితే ఎవ్వరు కూడా క్షమించే మళ్ళీ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఇది ఒక ప్రతి రైతు కూడా పాల్గొంటూ ప్రజా ఉద్యమంగా పాల్గొంటూ మన నీటి హక్కుని మనము రక్షించుకోవాలి. ఎందుకంటే మనకిన తక్కువ టీఎంసీ నీళ్లున్న హక్కు రాష్ట్రం ఈరోజు మాట్లాడుతున్నారంటే దానికి ఎక్కడ కూడా కౌంటర్ పెట్టుకోకుండా ముఖ్యమంత్రి గారు ఊరుకున్నారంటే నిజంగా ఈ మౌనం ఏ ఒక్క రైతు కూడా క్షమించడు. ఈ ప్రతి రైతు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అదేవిధంగా రాయలసీమకి ఎటువంటి అన్యాయం జరిగితే కూడా ఎక్కడ కూడా ఏ రైతు ఏ ప్రజలు కూడా సహించే పరిస్థితి ఉండదు. ఉద్యమంగా మేము కొనసాగిస్తాం.